వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ధనలక్ష్మి గారు. సో అమరావతి రియల్ ఎస్టేట్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ జరుగుతున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. ఏంటి అమరావతి ఈ మధ్య బాగా మళ్ళీ మా విగన్ అనౌన్స్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అమరావతి వైపు అందరు చూస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అసలుకి ప్రజెంట్? అసలు ప్రైమ్ లొకేషన్స్ ఎక్కడున్నాయి ఇన్వెస్ట్ చేయడానికి? సో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనౌన్స్మెంట్కి, బాబు గారు చేస్తున్న అభివృద్ధి పనులకి ప్రజలు ఎటువైపు ఉన్నారంటే మీరు ఏం చెప్తారు? ప్రజలైతే బాబు గారి అభివృద్ధి వైపు చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. అదే కోరుకుంటున్నారు 100%. ఎందుకంటే ఇంపార్టెంట్ కదండి, భావి తరాల భవిష్యత్తు కూడా ఇంపార్టెంటే. వాళ్ళ అక్కడ లొకేషన్లో అంటే దూరదృష్టి. మనకు ఏదైనా కూడా బాబు గారు ఒక 40-50 ఇయర్స్ విజన్ తోటి ముందుకెళ్తారు. అంటే 40-50 ఇయర్స్కి ఎవరు యంగర్ బ్యాచ్ ఉంటారు, వాళ్ళకి ఆ స్పెషాలిటీస్ ఏంటి, ఆ పాపులేషన్ ఎట్లా గ్రో అవుతుంది, ఒక కంపెనీతో వచ్చే డెవలప్మెంట్స్ ఏంటి, అది దాని ప్రభావం ఎట్లా ఉంటుంది, ఆ టెక్నాలజీ ఏ విధంగా ఉండాలి, ఆ టెక్నాలజీ అప్పటికి అంత అప్డేట్ కావాలంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ గ్రౌండ్ వర్క్లు బాగుంటాయండి. అది ఇంప్లిమెంటేషన్లో ఇప్పుడు కనబడకపోవచ్చు, కానీ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి చాలా అడ్వాన్స్ ఉంటాము మనం. ఆ పారామీటర్లో చూస్తే బాబు గారు దానికి ఓటేస్తున్నారు. ఎక్కడో ఒక పూల మాత్రం కొంచెం ఈ భయాలు కూడా కొద్దిగా వెంటాడుతున్నాయి పబ్లిక్. కానీ కొంతమంది అక్కడ సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్కి వెళ్ళినప్పుడు కాస్త వ్యతిరేకత వచ్చింది, దానివల్ల కాస్త రియల్ ఎస్టేట్ కూడా అక్కడ అప్ అండ్ డౌన్స్ నడుస్తుందని చెప్పి వినిపిస్తున్నమాట. అది నిజమేనా? అంటే ఏమైపోయిందంటే డిలే అయినాయి కదా. మన ఫస్ట్ వాళ్ళు ఇచ్చినప్పటి నుంచి కంటిన్యూషన్ అయిన ఉంటే ఇప్పటి వరకు వాళ్ళకు ఆ డెవలప్మెంట్, ఆ గ్రోత్ కనిపించేది. ఇంత వెయిటింగ్ పీరియడ్ అంటే పబ్లిక్ కొంచెం ఏదైనా ఇబ్బందే కదా, ఇంతకాలం వెయిటింగ్ పీరియడ్. ఇప్పుడు మళ్ళీ తీసుకొని కరెక్ట్గా అది ఇంప్లిమెంటేషన్ చేసి వీళ్ళకి ల్యాండ్స్ ఇచ్చే టైంకి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ దీని పరిస్థితి ఏంటి? మళ్ళీ వాళ్ళు చాలా కష్టపడ్డారు, వాళ్ళు చాలా పోరాడారు, దాని మీద వర్క్ చేశారు, ఇబ్బందులు పడ్డారు. మళ్ళీ మా పరిస్థితి కూడా అట్లా ఉంటుందా అనేది భయమే కదండి. ఒక అమరావతి ప్రాంత రైతులకి అలా ఉందా మైండ్ సెట్? లేకుంటే మొత్తం స్టేట్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి విషయంలో వాళ్ళ ఆలోచన విధానం ఏమన్నా మారిందంటారు? అమరావతి మ్యాక్సిమం పీపుల్ కోరుకుంటున్నారండి, డెవలప్ కావాలి, ఉండాలి అన్ని విధాలుగా. మాకు ఒక పర్టికులర్ ఏరియా మా గ్రోత్కి ఉపయోగపడేది ఇవన్నీ ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. దాని వెనకాల యాజ్ టైం ఏంటంటే కొంతమంది శక్తులు, కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం దీన్ని చేంజ్ చేస్తున్నారు. అది రకరకాలుగా కావచ్చు, అది ఒక్క పరంగా అనేసి మనం ఎప్పుడు డిసైడ్ చేయలేము. ఇప్పుడు అవుతున్న అభివృద్ధి అయితే ట్రాన్సాక్షన్స్ వైజ్గా గవర్నమెంట్కి వచ్చే ఫండ్ కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ప్రాజెక్టుల వల్ల సంపాదించే రాజకీయ నాయకులు సంపాదించే ఫండ్ కావచ్చు. నాకైతే అదే అనిపిస్తుంది. లేకపోతే అంత చర్చించాల్సిన అవసరం ఏముంది? ప్రతి ప్రాజెక్టు వెనకాల అంటే కొల్లగొట్టడానికి పెద్ద స్కోప్ కూడా ఉంటుంది. ఆ కొల్లగొట్టే స్కోప్ కోల్పోతున్నాం అనుకుంటున్నారా, వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారా, ఏం జరుగుతుందో తెలియదు. అంటే ఏం చేసినా స్టేట్ అభివృద్ధికి చేస్తుంటే కూడా అడ్డుపడుతున్నారంటే దాన్ని ఎట్లా కొలమానం చేయాలో కూడా మాకు కూడా తెలియట్లేదు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది అనేది తెలియట్లేదు. రియల్ ఎస్టేట్ పరంగా మీరు కూడా అక్కడ వెంచర్స్ ఉన్నాయి, మీకు అక్కడ కూడా మీరు బిజినెస్ చేస్తూ ఉంటారు. అసలు మిగతా వాళ్ళు కూడా అంటే వెంచర్స్ డెవలప్ చేసే వాళ్ళు కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, వాళ్ళ ఆలోచన ఎలా ఉంది ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే? వెంచర్స్ అండి ఏ టైంలోనూ ఒక విధంగా ఏంటంటే ఒక పక్క మావిగన్, ఒక పక్క అమరావతి అని చెప్పి. అమరావతి ఆల్రెడీ ఫిక్స్డ్, లాస్ట్ టైం బాబు గారు ఇచ్చిన మాట ప్రకారమే నడుస్తుంది. మధ్యలో ఒక 5 ఇయర్స్ గ్యాప్ వచ్చినా కానీ మళ్ళీ సేమ్ యాస్టీస్గా అమరావతినే కొనసాగిస్తున్నారు. అమరావతి ఉంటుందని చెప్పి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఒక జీవో కూడా పాస్ అయిపోయింది. అలాంటిది ఇంకా మళ్ళీ మావిగన్ అని అనటానికి ఆ మాట విన్నప్పుడల్లా ఇన్వెస్టర్స్లో భయం అనేది ఏర్పడటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. సో వాళ్ళ ఆలోచన ఎలా ఉంది? బేసిక్ ఇన్వెస్టర్స్ కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నారండి. ఏం జరిగినా కూడా డెవలప్మెంట్ ఆగదు, ముందుకెళ్తూనే ఉంటుంది. ఎవరు వచ్చినా కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందే. జగన్ వచ్చినా ఇప్పుడు మావిగన్ అనే దాంట్లో మా పెట్టిన ఏరియా లొకేషన్స్ ఐడియా ఉంది. ఆల్మోస్ట్ అమరావతి ఏరియాలో పెట్టాడు.
ఇటు గుంటూరు, అటు విజయవాడ, ఇటు మచిలీపట్నం, అమరావతి లొకేషన్సే కదండి. అవును. రింగ్ రోడ్ లోపల లొకేషన్సే ఇవన్నీ కూడా. అంటే ఎవరు వచ్చినా ఆ ఏరియా డెవలప్ అవుతుంది అనేది పబ్లిక్ నమ్మాలి. ఓకే. ఎవరు మావిగానే వచ్చినా మావిగానే ఒకేలా ఫైనలైజ్ అయ్యి చేసినా కూడా అదే లొకేషన్స్ డెవలప్ చేయాలి కదా. నేను ఇల్లు కట్టుకొని ఉన్నాను, నేను ఇక్కడి నుంచి నేను అంత ఆపరేట్ చేస్తానంటే ఎక్కడ లొకేషన్లో కట్టుకుని ఉన్నారు ఇల్లు? అదే లొకేషన్లో కట్టుకొని ఉన్నారు ఇల్లు. తాడేపల్లిలో అదే లొకేషన్ సరౌండ్సే డెవలప్మెంట్, అటు విజయవాడ, ఇటు గుంటూరు. ఇప్పుడు అమరావతి కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే లొకేషన్స్ కదా. రోడ్డు కనెక్టివిటీస్ కానీ, డెవలప్మెంట్ కానీ, హాస్పిటల్స్ కానీ, కాలేజీలు కానీ, ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ ఉన్నవి కానీ అన్నీ కూడా సేమ్ దగ్గర లొకేషన్సే. నంబర్ వచ్చేసి 8099925262. థ్యాంక్ యూ.